సార్, మీ ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది. 4వ తారీఖుని వెన్నుపోటు దినంగా జగన్ ప్రకటించారు. నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరికి మేము వెన్నుపోటు పొడిచాం? ఈ ప్రభుత్వం ఏ వర్గానికి పొడిచింది? ఏ రకమైనటువంటి వారికి అంటే మేము సుమారుగా 16,000 నుండి 17,000 మందికి డిఎస్సి పెట్టి రేపొద్దున ఎగ్జామ్ నిర్వహించి వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వటం, నిరుద్యోగ యువతలకి వెన్నుపోటు మేము పొడిచామా? లేదు. ఎస్సీ కార్పొరేషన్ని రద్దు చేసి వాళ్ళకి ఎస్సీలకి మేము వెన్నుపోటు పొడిచామా? బీసీలకి ఒక్క లోను కూడా ఇవ్వకుండా రద్దు చేసి మేము వెన్నుపోటు బీసీలకి పొడిచామా? ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోకుండా మేము వెన్నుపోటు పొడిచామా? అన్నా క్యాంటీన్ తీసి పేదవారు తినేటువంటి అన్నంలో ఇసుక పోసి పేదలకు వెన్నుపోటు మేము పొడిచామా? ఎవరికి పొడిచాం వెన్నుపోటు? ఏ వర్గానికి పొడిచాం? ఈ రోజున నువ్వు 5 లక్షలు పెట్టి ఇల్లు ఇస్తానన్నావు, ఒక్కడ కట్ల. పేదవారికి నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు నన్ను ఇంత స్థాయిలో నువ్వు తీసుకొచ్చారు, నేను తినేటువంటి రైసు పేదవాడికి పోస్తా, జన్మలకి వాళ్ళ రుణాన్ని తీర్చుకోలేను, నేను ఈ రకమైన సాయం చేస్తానని చెప్పావు. ఒక్క సోలిడన్నా పోసావా? ఒక్క గిద్దుడు ఒక్క పేదవాడికి నీ కార్యకర్తకు పోసావా? ఎవరికి నువ్వు మేలు చేసావు? నువ్వు మాఫియాని తయారు చేసావు. ఎక్కడికక్కడ మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు భూములు, ఆస్తులు, ఇళ్ళు కబ్జాలు చేశారు.